Easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ యాజ్ పర్ అవర్ సిలబస్ మనం ఓవరాల్ గా క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఆ పర్టికులర్ క్లాసెస్ అనేది కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసే క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ప్లేలిస్ట్ లో ఓవరాల్ గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, అలాగే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. మీరు ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి కూడా మీరు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి ఎవరైతే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్ గా మన ఛానల్ పర్టికులర్ క్లాసెస్ కాదండి, ఆల్ ఓవర్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయి పర్టికులర్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఓవరాల్ గా టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతుందో టెలిగ్రామ్ గ్రూప్ లో మన ఛానల్ కి సంబంధించి ఏవైతే మనం ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి చెప్తున్నామో ఈ క్లాసెస్ కి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏమైనా అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏమైనా ఉంటే మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ఏదైతుందో వాట్సాప్ గ్రూప్ లో ఓవరాల్ గా ఈ జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, ఈ క్లాసెస్ కి సంబంధించిన క్యూరీస్ అవ్వచ్చు, ఓవరాల్ గా మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రోజు ఏంటంటే మనం ప్రొడక్షన్ టెక్నాలజీ ఏదైతుందో ప్రొడక్షన్ టెక్నాలజీ క్లాసెస్ కి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ లేత్ ఏదైతుందో లేత్ కి సంబంధించి ఇంట్రడక్షన్ ఏదైతుందో ఇంట్రడక్షన్ పార్ట్ ని మనం చెప్పుకుందాం. ఇంకా లేత్ కోసం కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ లేత్? అసలు లేత్ అంటే ఏంటంటే మనకి నార్మల్ గా లేత్ ఏదైతుందో లేత్ ని మనం వచ్చేసి ఒక మెషిన్ టూల్ అనడం జరుగుతుందండి. ఓవరాల్ గా లేతే కాదండి, ఆల్ ఓవర్ ఈ మిల్లింగ్ మిషన్, అదే విధంగా గ్రైండింగ్ మిషన్, తర్వాత ఏదైతే ఈ డ్రిల్లింగ్ మిషన్, ఓవరాల్ గా అదర్ దెన్ షేపింగ్, అలాగే ప్లానర్, స్లాటర్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం మెషిన్ టూల్స్ అనడం జరుగుతుందండి. ఓకేనా? సో ఓవరాల్ గా లేత్ కూడా మనకి ఏంటంటే ఆబ్వియస్లీ ఒక మెషిన్ టూల్ అండి. సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ లేత్ ఉందో లేత్ లో వచ్చేసి మనం ఏదైతే ఒక పర్టికులర్ వర్క్ పీస్ ఉందో, అంటే మనం జాబ్ ఏదైతే మనం ప్రొడక్ట్ చేయడానికి తీసుకుంటున్నాము, ప్రొడ్యూస్ చేయడానికి, ఆ పర్టికులర్ జాబ్ ని మనం ఏమంటామంటే మన టర్మ్ లో మనం ఏమంటామంటే వర్క్ పీస్ అనడం జరుగుతుందండి. ఓకేనా? సో ఏదైతే ఒక పర్టికులర్ వర్క్ పీస్ ఉందో ఆ వర్క్ పీస్ లో ఏదైనా ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉందో, సంథింగ్ ఈ వర్క్ పీస్ ఉందనుకోండి, పర్టికులర్ వర్క్ పీస్, ఈ వర్క్ పీస్ నేను ఏంటంటే సంథింగ్ ఈ విధంగా నేను ఏంటంటే దీన్ని ఫామ్ చేయాలనుకుంటున్నానండి. ఓకేనా? సో ఈ విధంగా నేను ఏంటంటే ఈ పర్టికులర్ వర్క్ పీస్ ని ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ ఏంటంటే మనం ఈ ఏరియా ఏదైతే ఈ ఏరియాలో మెటల్ అనేది రిమూవ్ చేయాలి, ఈ ఏరియాలో రిమూవ్ చేయాలి, అదేవిధంగా ఈ ఏరియా, అదేవిధంగా ఈ ఏరియా ఏదైతుందో ఈ 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయి 4 పార్ట్స్ లో ఏంటంటే మెటల్ అనేది రిమూవ్ చేయాలి. సో ఓవరాల్ గా ఈ మెటల్ అనేది రిమూవ్ చేయాలంటే మనకు వచ్చేసి అయితే సంథింగ్ ఒక మెషిన్ టూల్ అనేది మనం వాడాలండి. ఓకేనా? సంథింగ్ ఒక మెషిన్ టూల్ అనేది మనం వాడి ఆ ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేసి మనకు కావాల్సిన డిజైర్డ్ షేప్ ఏదైతే ఉందో డిజైర్డ్ షేప్ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే లేతే కాదండి, సో షేపింగ్, మిల్లింగ్, డ్రిల్లింగ్, ఓవరాల్ గా అన్నిటిలో కూడా మనం ఏంటంటే ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్సెస్ మెటీరియల్ మనం రిమూవ్ చేయడమే జరుగుతుంది. ఓకేనా? సో అంటే మనకి సంథింగ్ ఇవి ఎందుకు మిషన్స్ అనేవి డిఫరెంట్ అవడం జరిగిందంటే, సో లేత్ ఏదైతుందో లేత్ లో వచ్చేసి మనకి వర్క్ పీస్ ఏదైతే ఉందో వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుందండి. అదే విధంగా డ్రిల్లింగ్ మిషన్ ఏదైతుందో డ్రిల్లింగ్ మిషన్ లో మనకు వచ్చేసి టూల్ ఏదైతుందో టూల్ రొటేట్ అవడం జరుగుతుంది. అదే విధంగా మిల్లింగ్ మిషన్ ఏదైతుందో మిల్లింగ్ మిషన్ లో కూడా టూల్ రొటేట్ అవుతుంది. సో షేపింగ్ మిషన్ లో కూడా ఒకసారి టూల్ అనేది మూవ్ అవుతుంది, అదే విధంగా ఒకసారి ఏంటంటే వర్క్ పీస్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే వీటిని డిఫర్ చేయడం జరిగిందండి ఓవరాల్ గా ఏవైతే మెషిన్ టూల్స్ ఉన్నాయి మెషిన్ టూల్స్ ని. సో ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ గా లేత్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకి మాక్సిమం అన్ని ఇండస్ట్రీస్ లో మనకి మాక్సిమం వాడే పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మనకి లేత్ అండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఒక మిల్లింగ్ మిషన్ ఏదైతుందో దానిలో వచ్చేసి జస్ట్ ఒక మిల్లింగ్ ఆపరేషన్ మాత్రమే చేయగలం. అదేవిధంగా ఒక షేపింగ్ మిషన్ ఏదైతుందో అందులో వచ్చేసి మనం ఏంటంటే కీవేస్ ఏవైతున్నా కీవేస్ మాత్రమే కట్ చేయగలం. అదేవిధంగా డ్రిల్లింగ్ ఏదైతుందో డ్రిల్లింగ్ మనం ఓన్లీ డ్రిల్లింగ్ మాత్రమే చేయగలం. బట్ ఏంటంటే లేత్ మిషన్ ఏదైతుందో లేత్ మిషన్ లో ఓవరాల్ గా ఇప్పుడు ఈ డ్రిల్లింగ్ చేయొచ్చు మనం, అదేవిధంగా ఏవైతే ఈ రిమైనింగ్ ఆపరేషన్స్ ఏవైతున్నాయి రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా మనం ఏంటంటే డ్రిల్లింగ్ అని, బోరింగ్ అని, రీవింగ్ అని, ఓవరాల్ గా రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా మనం లేత్ లో చేయొచ్చండి. ఓకేనా? సో ఓవరాల్ గా లేత్ ఏదైతుందో లేత్ ని మనం వర్సటైల్ మిషన్ అంటామండి. ఎందుకంటే ఓవరాల్ గా అన్ని ఆపరేషన్స్ మాక్సిమం ఒక 50% ఆపరేషన్స్ అనేవి మనం లేత్ లో కంప్లీట్ చేయొచ్చండి. ఓకేనా? సో అప్పటికి లేత్ లో అవ్వలేని ఆపరేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని మనం ఏంటంటే రిమైనింగ్ మిషన్స్ ఏవైతున్నాయో రిమైనింగ్ మిషనరీ పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి లేత్ గురించి మెయిన్ గా చెప్పాలంటే లేత్ లో ఏం జరగదండి. ఓవరాల్ గా మనకి ఏదైతే ఒక పర్టికులర్ వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ లో ఒక సంథింగ్ ఎక్సెస్ మెటీరియల్ ఏదైతుందో ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనం లేత్ ఏంటంటే వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే లేత్ కి సంబంధించి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏదైతుందో వర్కింగ్ ప్రిన్సిపల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకుందామండి. ఓకేనా? సో లేత్ డయాగ్రామ్ ఏంటి, సో అందులో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అవన్నీ మనం తర్వాత క్లాస్ ఏదైతుందో తర్వాత క్లాస్ లో చెప్పుకుందాం. ఓవరాల్ గా ఇప్పుడు ఈ క్లాస్ ఏదైతుందో ఇందులో వచ్చేసి దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఎన్ని లేత్స్ టైప్స్ ఆఫ్ లేత్స్ ఎన్ని ఉన్నాయి అవి ఏంటి మనం ఏంటంటే చూద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు కనుక చూసుకుంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ ఏదైతుందో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ కోసం మనం మాట్లాడదాం.
సో ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ కనుక చూసుకుంటే మనకి ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేశాను ఇది వచ్చేసి మనకి లేత్ యొక్క లైన్ డయాగ్రామ్ అండి. ఓకేనా, మీకు తర్వాత ఏంటంటే మెయిన్ డయాగ్రామ్ నేను చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ ఏంటంటే మనకి ఓవరాల్ గా ఇప్పుడు ఏదైతే ఉంది కనుక అండి ఇది వచ్చేసి మనకి వర్క్ పీస్ అండి. వర్క్ పీస్ ఏదైతుందో దీన్ని వచ్చేసి మనం హెడ్ స్టాక్ అంటాం దీన్ని. సో హెడ్ స్టాక్ లో మనం ఫిట్ చేయడం జరుగుతుంది. సో హెడ్ స్టాక్ ఏదైతే ఫిట్ చేస్తామో హెడ్ స్టాక్ లో మనం ఫిట్ చేసిన తర్వాత ఓవరాల్ గా వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ వచ్చేసి మనకి రివాల్వ్ అవడం జరుగుతుంది అండి, అంటే మనకి రొటేట్ అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుందో దీన్ని వచ్చేసి మనం టూల్ అంటామండి. ఏదైతే మనకి టూల్ ఏదైతే ఉంది ఈ టూల్ అనేది మనకి ఏంటంటే ఏదైతే ఆ రివాల్వ్ అవుతున్న వర్క్ పీస్ ఏదైతుందో రివాల్వ్ అవుతున్న వర్క్ పీస్ నుంచి ఎక్సెస్ గా ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్సెస్ మెటీరియల్ ని రిమూవ్ చేస్తుందండి. ఓకేనా, రివాల్వ్ అవుతున్న వర్క్ పీస్ నుంచి మనకు వచ్చేసి టూల్ ఏదైతుందో టూల్ అనేది మనకి ఎక్సెస్ మెటీరియల్ ఏదైతుందో ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ చేసి మనకి ఏంటంటే ఓవరాల్ గా మనకి ఫైనల్ గా ఏదైతే ఒక డిజైర్డ్ ప్రొడక్ట్ కావాలో డిజైర్డ్ ప్రొడక్ట్ ని మనకి ఏంటంటే ఈ పర్టికులర్ లేత్ మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఓవరాల్ గా మనకి ఏదైతే రిక్వైర్డ్ ప్రొడక్ట్ కావాలో ఆ రిక్వైర్డ్ ప్రొడక్ట్ ని మనకి లేత్ మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ అనేది మనకి ఈ విధంగా రొటేట్ అవుతుందండి. ఈ టూల్ ఏదైతుందో టూల్ వచ్చేసి మనం ఇటువైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ రివాల్వ్ అవుతున్న వర్క్ పీస్ ఏదైతుందో మనం ఎక్కడెక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి ఆ ఏరియాస్ లో ఈ టూల్ ఏదైతుందో టూల్ తో మనం ఏంటంటే మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తామండి. ఫైనల్ గా మెటీరియల్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫైనల్ గా మనకి ఫైనలైజ్డ్ ప్రొడక్ట్ ఏదైతే కావాలో ఫైనలైజ్డ్ ప్రొడక్ట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే లేత్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఇదేంటి. ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే లేత్ ఆపరేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఆపరేషన్స్ ఏవైతే రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం చెప్పుకుంటామండి. ఓకేనా, వాట్ ఈస్ వాట్ ఏవేవి ఇంకా మనం లేత్ లో ఎక్స్ట్రా చేయొచ్చు. ఓకేనా, అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే మీకు ఏంటంటే ఇంకొక లైన్ డయాగ్రామ్ నేను వేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే అయితే హెడ్ స్టాక్ అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి హెడ్ స్టాక్ స్పిండిల్ అండి. ఓకే, ఇది కనుక చూసుకుంటే మనకి వర్క్ పీస్ అదే విధంగా ఏదైతే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఈ పర్టికులర్ పార్ట్ అనేది నేను మెషిన్ చేశానండి. ఏదైతే కటింగ్ టూల్ ఉందో కటింగ్ టూల్ తో నేను మెషిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది కనుక చూసుకుంటే నాకు వచ్చేసి కటింగ్ టూల్ అండి. ఓకేనా, సో ఓవరాల్ గా నాకు వచ్చేసి ఈ ఓవరాల్ గా సిలిండ్రికల్ ఏదైతే ఈ రాడ్ ఉంది ఈ రాడ్ ను వచ్చేసి నేను ఈ విధంగా నేను మెషిన్ చేయడం జరిగింది. ఇంకా నీకు ఏంటంటే నేను చేయాల్సి ఉంది బట్ ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ నేను చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఏంటంటే ఈ రెండు సెంటర్స్ ఏవైతున్నాయి రెండు సెంటర్స్ మధ్య రివాల్వ్ అవడం జరుగుతుందండి. ఓకేనా, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే హెడ్ స్టాక్ సెంటర్ అంటాం, ఇది కనుక చూసుకుంటే టైల్ స్టాక్ సెంటర్ అంటాము. వీటికి వచ్చేసి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే వర్క్ పీస్ ఉంది రివాల్వింగ్ వర్క్ పీస్ నుంచి మనకు వచ్చేసి అయితే ఏదైతే మనం మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి ఇక్కడ మెటీరియల్ రిమూవ్ చేయడం జరిగింది. సో ఇంకా మనం మెటీరియల్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా రిమూవ్ చేసి మనకి ఫైనలైజ్డ్ కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫైనలైజ్డ్ ప్రోడక్ట్ మనం తీసుకొని రావడం జరుగుతుంది. అదే వర్కింగ్ ప్రిన్సిపల్ ఏదైతే లేత్ ఉందో లేత్ యొక్క మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అదేనండి. ఓకేనా, ఇంకా ఇక్కడ కనుక చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లేత్స్ అండి. ఓకేనా, సో టైప్స్ ఆఫ్ లేత్స్ మనకు వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ అయితే ఉండడం జరిగింది. అంటే డిఫరెంట్ పర్పసెస్ కి సంబంధించి మనకి డిఫరెంట్ లేత్స్ అనేవి ఉండడం జరిగింది. అందులో ఫస్ట్ లేత్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్పీడ్ లేత్ అండి. ఓకేనా, ఓవరాల్ అయితే ఫస్ట్ లేత్ ఉంది వచ్చేసి మనకి స్పీడ్ లేత్ అండి. సో అంటే మనకి ఓవరాల్ ఏదైతే స్పీడ్ లేత్ ఉందో స్పీడ్ లేత్ వచ్చేసి మనకి మెయిన్ ఫంక్షన్ కనుక చూసుకుంటే ఓవరాల్ గా మనకి లేత్ మిషన్ ఏదైతే ఉందో సో సేమ్ షేప్ ఏదైతే ఉందో షేప్ అనేది అదే విధంగా ఉంటుందండి. బట్ వచ్చేసి ఇందులో స్పీడ్ బట్టి దాని మెటీరియల్ రిమూవ్ రేట్ ఉందా మెటీరియల్ రిమూవ్ రేట్ బట్టి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ లేత్స్ ఏవైతే వాటిని డిఫర్ చేయడం జరిగిందండి. ఓకేనా, సో స్పీడ్ లేత్ అంటే ఓవరాల్ గా మనకు వచ్చేసి ఇందాక మనం ఏదైతే లేత్ యొక్క లైన్ డయాగ్రామ్ తీసుకున్నాం అక్కడ టూల్ ఏదైతే ఇండికేట్ చేయడం జరిగింది కదండి, ఆ టూల్ ఏంటంటే మనకి యాజ్ యూజువల్ గా మనకి ఏంటంటే బై హ్యాండ్ మనం రొటేట్ చేస్తుంటే మనకు వచ్చేసి సంథింగ్ ఒక టూల్ పోస్ట్ ఏదైతే ఉందో టూల్ పోస్ట్ లో మనం ఫిట్ చేసి బై హ్యాండ్ మనం ఏంటంటే ఆపరేట్ చేస్తుంటే అది ఏంటంటే వర్క్ పీస్ పైన మెటీరియల్ అని రిమూవ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏదైతే ఈ స్పీడ్ లేత్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ లేత్ లో టూల్ ఏదైతుందో టూల్ అనేది మనకి హ్యాండ్ ఏదైతుందో హ్యాండ్ ద్వారా మనం ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు వచ్చేసి ఎంత డెప్త్ ఆఫ్ కట్ అనేది కావాలి ఎంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది రిమూవ్ అంటే ఇప్పుడు కనుక చూసుకుంటే అయితే వర్క్ పీస్ ఉంది పర్టికులర్ వర్క్ పీస్ లో నాకు వచ్చేసి ఈ ఏరియా ఏదైతుందో ఈ ఏరియా వరకు నాకు ఏంటంటే మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వాలండి. ఓకేనా, ఈ ఏరియా నాకు మెటీరియల్ రిమూవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ ఏరియా నాకు మెటీరియల్ రిమూవ్ అవ్వాలి నాకు టూల్ ఏదైతుందో టూల్ అనేది నేను దీన్ని డెప్త్ ఆఫ్ కట్ అనడం జరుగుతుందండి. ఓకేనా, ఏదైతే ఇక్కడ ఇది వచ్చేసి మనకి చూసుకుంటే ఏదైతే ఈ మెషిన్ అవ్వలేని సర్ఫేస్ అలాగే ఇక్కడ మెషిన్ అయిన సర్ఫేస్ కి మధ్యలో ఉన్న ఏదైతే ఈ ఏరియా ఉందో దాన్ని మనం డెప్త్ ఆఫ్ కట్ అనడం జరుగుతుంది. అది మనం తర్వాత టర్మ్స్ అనేది చెప్పుకుందామండి. ఓకే, ఈ టూల్ ఏదైతుందో టూల్ అనేది మనకి ఏంటంటే ఈ మెటీరియల్ రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏంటంటే మనం యాక్చువల్ గా టూల్ పోస్ట్ ఏదైతుందో టూల్ పోస్ట్ లో పెట్టి మనం ఏంటంటే టూల్ ని మనం ఏంటంటే ఫీడ్ చేయడం జరుగుతుంది. బట్ స్పీడ్ లేత్ ఏదైతుందో స్పీడ్ లేత్ మనం ఏంటంటే ఈ టూల్ ఏదైతుందో ఈ టూల్ ని మనం హ్యాండ్ ద్వారా ఆపరేట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, అందువల్ల మనకి ఏంటంటే ఈ హ్యాండ్ ద్వారా మనం ఏంటంటే ఈ టూల్ పోస్ట్ ని ఆపరేట్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఓవరాల్ గా మెటీరియల్ ఏదైతే రిమూవ్ అవుతుందో వచ్చేసి మనకి చాలా తక్కువ మెటీరియల్ అనేది రిమూవ్ అవడం జరుగుతుందండి. స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది రిమూవ్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే మనకు వచ్చేసి బై హ్యాండ్ ద్వారా మనం అంత దీనికి మనం ఏంటంటే ఫీడ్ అనేది ఇవ్వలేము. ఏదైతే మనకి మెషిన్స్ ఏవైతే ఇస్తున్నాయో మెషిన్స్ ఇచ్చేంత
డెప్త్ ఆఫ్ కట్ అయితే మనం ఇవ్వలేము, ఓకేనా, బై హ్యాండ్ ద్వారా. అందువల్ల మనకి ఏంటంటే మెటల్ రిమూవల్ రేట్ ఏదైతుందో అది వచ్చేసి మనకి చాలా లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఏదైతే ఈ స్పీడ్ లేత్ ఉంది, ఈ స్పీడ్ లేత్ వచ్చేసి మనం ఎక్కడెక్కడ వాడడం జరుగుతుంది అంటే ఏదైతే వుడ్ వర్కింగ్ ఉందో వుడ్ వర్కింగ్ లో వాడడం జరుగుతుంది ఈ స్పీడ్ లేత్ ని. అదే విధంగా కనుక చూసుకుంటే సెంటరింగ్ ఏదైతే ఉందో సెంటరింగ్ చేయడంలో మనం ఏంటంటే స్పీడ్ లేత్ వాడడం జరుగుతుంది. అదే విధంగా స్పిన్నింగ్ ఏదైతే ఉందో స్పిన్నింగ్ లో కూడా మనం ఏంటంటే ఈ స్పీడ్ లేత్ ఏదైతే ఉందో స్పీడ్ లేత్ ని మనం వాడడం జరుగుతుంది, ఓకేనా. సో ఓవరాల్ గా స్పీడ్ లేత్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ లేత్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇంజన్ లేత్ అండి. సో దీనికి ఇంజన్ లేత్ అని నేమ్ ఎందుకు వచ్చిందంటే మనకి ఓవరాల్ గా ఏదైతే ఈ మిషన్ ఏదైతే ఉందో లేత్ మిషన్ రన్నింగ్ చేయడానికి మనకి ఏంటంటే ఓల్డెన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఓల్డెన్ డేస్ లో స్టీమ్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో స్టీమ్ ఇంజన్స్ ని వాడడం జరిగిందండి, ఓకేనా. ఏవైతే ఇంజన్ లేత్స్ ఉన్నాయో ఇంజన్ లేత్స్ యొక్క మనకి హెడ్ స్టాక్ అనేది అక్కడ రొటేటింగ్ పార్ట్ కదండి, ఓకేనా. మనకి హెడ్ స్టాక్ రొటేట్ అయితేనే మనకి టూల్ అనేది రొటేట్ అవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏదైతే ఆ రొటేటింగ్ పార్ట్స్ ని రొటేట్ చేయడానికి మనకి ఏంటంటే స్టీమ్ ఇంజన్ ఏదైతే ఉందో స్టీమ్ ఇంజన్ వాడడం జరిగింది. అందువల్ల అంటే పవర్ సోర్స్ ఏదైతే ఉందో లేత్ మిషన్ కి కావాల్సిన పవర్ సోర్స్ మనకి ఏంటంటే స్టీమ్ ఇంజన్ ఏదైతే ఉందో స్టీమ్ ఇంజన్ ద్వారా మనం ఏంటంటే రిసీవ్ చేసుకోవడం జరిగేది అనమాట, ఓకేనా. సో అందువల్ల దీనికి ఏంటంటే ఇంజన్ లేత్ అని పేరు రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ ఇంజన్ లేత్ ఉందో దీనికి వచ్చేసి ఇంకొక నేమ్ తో కూడా ఇండికేట్ చేస్తామండి. అది వచ్చేసి కనుక చూసుకుంటే సెంటర్ లేత్ అని కూడా అంటారండి. ఏదైతే ఇంజన్ లేత్ ఉందో ఇంజన్ లేత్ అని మనం ఏమనడం జరుగుతుందంటే సెంటర్ లేత్ అని కూడా అనడం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే ఇంజన్ లేత్ ఉందో, ఓకేనా. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే ఇంజన్ లేత్ ఏదైతే ఉందో ఇంజన్ లేత్ అనేది బోత్ మనకి ఓవరాల్ గా మనకి ఏదైతే ఫీడ్ ఉందో అది వచ్చేసి మనకి రెండు డైరెక్షన్స్ లో ఫీడ్ అనేది ఉండడం జరుగుతుందండి, ఓకేనా. సో మనకు వచ్చేసి ఇప్పుడు టూల్ పోస్ట్ ఇందాక నేను ఇండికేట్ చేయడం జరిగింది కదండి, లైన్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఇండికేట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ పర్టికులర్ టూల్ పోస్ట్ ఏదైతుందో ఇది వచ్చేసి మనకి హారిజాంటల్ గా మూవ్ అయింది అనుకోండి, ఓకేనా. ఏదైతే టూల్ ఏదైతుందో టూల్ అనేది హారిజాంటల్ గా మూవ్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ ఫీడ్ అనడం జరుగుతుందండి, ఓకేనా. లాంగిట్యూడినల్ ఫీడ్ అనడం జరుగుతుంది, లాంగిట్యూడినల్ ఫీడ్ అంటామండి, ఓకేనా. టూల్ పోస్ట్ అనేది హారిజాంటల్ గా మూవ్ అయితే అదే విధంగా టూల్ పోస్ట్ ఏదైతుందో టూల్ పోస్ట్ అనేది వర్టికల్ గా కాదండి బట్ క్రాస్ గా మూవ్ అవుతుంది, ఓకేనా. మీకు ఇక్కడ ఇండికేట్ చేస్తే వర్టికల్ గా ఉంటుంది. అంటే మనం ఏదైతే ఒక డైరెక్షన్ లో లేత్ మిషన్ దగ్గర నించున్నామో మనకి ఏంటంటే పర్పెండిక్యులర్ గా మన బాడీ ఏదైతే ఉందో మన బాడీ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా మనకి ఏదైతే ఒక టూల్ పోస్ట్ అనేది కనుక మూవ్ అయింది అనుకోండి దాన్ని మనం ఏమంటామంటే క్రాస్ ఫీడ్ అనడం జరుగుతుందండి, ఓకేనా. క్రాస్ ఫీడ్ అంటే ఇప్పుడు మీకు మెయిన్ గా చెప్పాలంటే ఏదైతే ఒక వర్క్ పీస్ ఉందో నాకు వచ్చేసి ఇది వర్క్ పీస్ అండి, వర్క్ పీస్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు నాకు ఏదైతే ఈ పర్టికులర్ టూల్ ఏదైతే ఉంది ఈ పర్టికులర్ టూల్ అనేది నాకు ఈ విధంగా ఉండడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ టూల్ ఏదైతుందో టూల్ అనేది వర్క్ పీస్ ఏదైతుంది వర్క్ పీస్ కి వచ్చేసి ప్యారలల్ గా మూవ్ అయింది అనుకోండి దాన్ని మనం ఏమంటామంటే లాంగిట్యూడినల్ ఫీడ్ అనడం జరుగుతుందండి, ఓకేనా. లాంగిట్యూడినల్ ఫీడ్ అంటాం దాన్ని, లాంగిట్యూడినల్ ఫీడ్. అదే విధంగా ఏదైతే ఈ టూల్ అనేది వర్క్ పీస్ ఏదైతే ఉందో వర్క్ పీస్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా మూవ్ అయింది అనుకోండి దాన్ని మనం ఏమంటామంటే క్రాస్ ఫీడ్ అనడం జరుగుతుందండి. సో ఇప్పుడు వచ్చేసి లాంగిట్యూడినల్ ఫీడ్ లో మనకి ఏమవుతుందండి ఏదైతే వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్ ని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే మనకి ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు ఏదైతే ఈ టూల్ పోస్ట్ అనేది మనకి ఈ విధంగా తిరుగుతుంది ఈ విధంగా మనకి ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది. వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ అనేది మనకి ఈ విధంగా రొటేట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందండి ఏదైతే ఈ నార్మల్ గా లైట్ ఏదైతే ఈ సర్ఫేస్ ఉందో సర్ఫేస్ అనేది రిమూవ్ అవడం జరుగుతుంది. అదే విధంగా ఈ టూల్ ఏదైతుందో మనకు వచ్చేసి వర్క్ పీస్ అనేది ఇప్పుడు రొటేట్ అవుతుంది. టూల్ ఏదైతుందో టూల్ ను మనం ఈ విధంగా ఫీడ్ అనేది ఇచ్చామనుకోండి మనకి ఏమవుతుందండి వర్క్ పీస్ యొక్క డయామీటర్ ఏదైతుందో వర్క్ పీస్ యొక్క డయామీటర్ అనేది తగ్గుతుందండి, ఓకేనా. బట్ మనకి ఏదైతే లాంగిట్యూడినల్ ఫీడ్ ఇచ్చుకోండి మనకు వచ్చేసి ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు డయామీటర్ అనేది తగ్గాలనుకోండి ఇప్పుడు నాకు ఎక్కడ వరకు డయామీటర్ తగ్గాలనుకోండి ఈ టూల్ పోస్ట్ ఏదైతుందో టూల్ పోస్ట్ నేను ఈ పాయింట్ దగ్గర పెట్టి నేను ఇలా పర్పెండిక్యులర్ గా ఫీడ్ ఇచ్చాననుకోండి నాకు వచ్చేసి ఎక్కడ వరకు డయామీటర్ తగ్గాలో అక్కడ వరకు డయామీటర్ తగ్గుతుందండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ టూల్ పోస్ట్ ఏదైతుందో టూల్ పోస్ట్ ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోయాను అనుకోండి నాకు వచ్చేసి ఇక్కడ వరకు నాకు డయామీటర్ తగ్గిపోవడం జరుగుతుంది, ఓకేనా. అంటే నాకు వచ్చేసి ఇటువైపు తగ్గుతుంది అటువైపు కూడా తగ్గుతుంది కదండి ఎందుకంటే మనకి రొటేట్ అవుతుంది కాబట్టి, ఓకేనా. రొటేట్ అవుతుంది కాబట్టి ఇటువైపు తగ్గిపోతుంది అదే అమౌంట్ అదే విధంగా అటువైపు కూడా మనకి అదే అమౌంట్ తగ్గిపోతుంది కాబట్టి మనకి ఓవరాల్ గా మనకి డయామీటర్ ఏదైతుందో డయామీటర్ తగ్గుతుందండి, ఓకేనా. సో లాంగిట్యూడినల్ ఫీడ్ లో ఏంటంటే మనకి ఓవరాల్ గా ఏదైతే ఎంటైర్ లెంత్ ఏదైతుందో ఎంటైర్ లెంత్ మనం ఏంటంటే వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ ఎంటైర్ లెంత్ మనం ఏంటంటే టూల్ ఏంటంటే మనం మూవ్ చేయడం జరుగుతుంది ఎంటైర్ లెంత్ దాన్ని మనం హారిజాంటల్ డైరెక్షన్ లో మూవ్ చేస్తాం. అది కనుక చూసుకుంటే లాంగిట్యూడినల్ ఫీడ్ అంటాం. మనం ఏదైతుందో మనం నించున్న దానికి పర్పెండిక్యులర్ గా అంటే మన బాడీ యాక్సిస్ ఏదైతుందో మన బాడీ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా కనుక వెళ్తుంటే మీరు ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా ఆపరేట్ చేసే ముందు మనం ఇక్కడే కదా నించుంటాం ఈ విధంగా నించుంటే మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ గా కనుక వెళ్తే దాన్ని మనం ఏమంటాం జరుగుతుందంటే క్రాస్ ఫీడ్ అంటామండి, ఓకేనా. సో మీకు అది డౌట్ గా ఉంటే వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ కి ప్యారలల్ గా వస్తే లాంగిట్యూడినల్ ఫీడ్ వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా వస్తే దాన్ని క్రాస్ ఫీడ్ అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను దేనికోసం చెప్పానంటే ఇది ఓవరాల్ గా ఏదైతే ఇంజిన్ లెంత్ ఉందో ఇంజిన్ లెంత్ లో మనం బోత్ లాంగిట్యూడినల్ ఫీడ్ ఇవ్వచ్చు అదే విధంగా క్రాస్ ఫీడ్ కూడా ఇవ్వచ్చు అండి, ఓకేనా. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే
ఏదైతే ఇంజిన్ లేత్ ఉందో మనకి హెడ్ స్టాక్ ఏంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో తిప్పడం జరుగుతుందండి. ఏంటంటే మనకి ఇంజిన్ లేత్ అనేది పవర్ వస్తుంది. ఇంజిన్ లేత్ నుంచి మనం పవర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ పవర్ ఏంటంటే మనం ఏంటంటే హెడ్ స్టాక్ లో కాస్త ఈ బెల్ట్ డ్రైవ్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే మనం హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ మనకు కావాల్సిన స్పీడ్స్ లో మనం తిప్పడానికి ఏంటంటే డిఫరెంట్ డ్రైవింగ్ మెకానిజమ్స్ అయితే ఉంటాయండి. అందులో కనుక చూసుకుంటే ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే బెల్ట్ డ్రైవింగ్ అండి. ఓకేనా, బెల్ట్ డ్రివెన్ మెకానిజం. రెండోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మోటార్ డ్రివెన్. ఓకేనా, అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మోటార్ డ్రివెన్. మూడోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఆల్ గేర్డ్ హెడ్ స్టాక్. ఓకేనా, ఆల్ గేర్డ్ హెడ్ స్టాక్ అంటామండి. ఓకేనా, ఈ మూడు మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ మూడు మెకానిజమ్స్ ద్వారా మనం ఏంటంటే హెడ్ స్టాక్ ఏదైతుందో హెడ్ స్టాక్ ని తిప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఇంజన్ లేత్ ఏదైతుందో ఇంజన్ లేత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి బెంచ్ లేత్ అండి. ఓకేనా, బెంచ్ లేత్ అంటే మనకి ఏం లేదండి, ఏదైతే నార్మల్గా ఏదో ఒక పర్టికులర్ లేత్ మిషన్ ఏదైతుందో దాంతో పోల్చుకుంటే కంపారిటివ్లీ ఏంటంటే స్మాల్ గా ఉండడం జరుగుతుందండి. ఓకేనా, ఒక చిన్న లేత్ మిషన్ అనమాట. అంటే ఏవైనా వర్క్ బెంచెస్ ఏవైతే ఉన్నాయో, సో సంథింగ్ వర్క్ బెంచెస్ లో కూడా మనం ఈ లేత్ మిషన్ ఏదైతుందో లేత్ మిషన్ మనం ప్లేస్ చేసేయచ్చండి. ఓకేనా, దీనికి వచ్చేసి పర్టికులర్ ఫ్లోరే ఉండాలి అంటే పర్టికులర్ గ్రౌండ్ ఏదైతుందో గ్రౌండ్ లోనే మనం దీన్ని పెట్టాలి అనేది లేదండి. సంథింగ్ ఒక చిన్న వర్క్ బెంచ్ ఏదైనా ఉన్నా, ఈ రేంజ్ లో వర్క్ బెంచ్ ఏమైనా ఉన్నా, అంటే మనం నార్మల్ గా ఈ వర్క్ బెంచెస్ అంటాం కదా, మన బెంచెస్ ఉంటాయి కదండి, ఏవైనా వర్క్ బెంచెస్ ఉన్నాయి, ఈ వర్క్ బెంచెస్ లో కూడా మనం ఏంటంటే లేత్ ఏదైతుందో లేత్ ని మనం అక్కడ ఏంటంటే మనం పెట్టి మన వర్క్ ఏదైతుందో వర్క్ అనేది మనం చేసుకోవచ్చు అండి. ఓకేనా, అందువల్ల చాలా స్మాల్ లేత్స్ అండి. ఓకేనా, చాలా చిన్న లేత్స్ ఇవి. ఓకేనా, బెంచ్ లేత్స్ ఏవైతున్నాయో, సో ఇవి వచ్చేసి ఏంటంటే ఇది మాక్సిమం మనకి ఏంటంటే స్మాల్ అండ్ ప్రెసిషన్ వర్క్స్, అంటే చిన్న వర్క్స్ ఏవైతున్నాయి చిన్న వర్క్స్ చేయడానికి మాత్రమే ఇవి ఏంటంటే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ప్రెసిషన్ వర్క్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఓకేనా, సో స్మాల్ అండ్ ప్రెసిషన్ వర్క్స్ ఏవైతున్నాయి వర్క్స్ మనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటామంటే మన బెంచ్ ఏదైతుందో బెంచ్ లేత్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టూల్ రూమ్ లేత్ అండి. ఓకేనా, ఏదైతే మనకి నెక్స్ట్ లేత్ కనుక చూసుకుంటే టూల్ రూమ్ లేత్. ఓకేనా, సో టూల్ రూమ్ లేత్ అంటే మనకి ఓవరాల్ గా ఏం లేదండి, ఏదైతే ఒక పర్టికులర్ లేత్ ఉందో కాస్త లేత్ అనేది దాని సైజ్ ఏదైతుందో సైజ్ లో కాస్త పెద్దగా ఉండడం జరుగుతుందండి. ఓకేనా, ఏదైతే కాస్త సైజ్ ఏదైతుందో సైజ్ లో కాస్త పెద్దగా ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకి ఏవైతే నార్మల్ లేత్స్ లో మనం ముందు చెప్పుకున్న లేత్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చే స్పీడ్స్ కన్నా ఈ టూల్ రూమ్ లేత్స్ ఏవైతున్నాయి టూల్ రూమ్ లేత్స్ లో మనకు వచ్చేసి హై స్పీడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైతే ఇక్కడ రొటేటింగ్ పార్ట్ ఏమంటే మనం ఇందాక ఏం చెప్పుకోవడం జరిగింది, ఇక్కడ హెడ్ స్టాక్ అనేది రొటేట్ అయితే మనకి వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది, అంతే కదండి. సో ఏదైతే హెడ్ స్టాక్ అనేది రొటేట్ అవడానికి ఏవైతే మనకి హై స్పీడ్స్ కావాలంటే వెరీ క్వైట్ స్మాల్. ఓకేనా, ఏదైతే స్మాల్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయి స్మాల్ స్పీడ్స్ నుంచి వెరీ హై స్పీడ్స్, ఏవైతే హై స్పీడ్స్ ఉన్నా హై స్పీడ్స్ వరకు మనకి ఏంటంటే ఈ టూల్ రూమ్ లేత్ ఏదైతే ఉందో టూల్ రూమ్ లేత్ లో మనం స్పీడ్స్ అనేవి వేరీ చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో మనకు వచ్చేసి టూల్ రూమ్ లేత్ ఏదైతే అది వచ్చేసి మనకి మెయిన్ పర్పస్ అండి. సో మాక్సిమం ఏదైతే టూల్ రూమ్ లేత్ ఉందో టూల్ రూమ్ లేత్ మనకి దేనికి అడాప్ట్ చేస్తారంటే దేనికి తీసుకుంటారంటే పార్ట్స్ చేయడానికి, అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే ఈ డైస్ తర్వాత ఏవైతే ఈ స్మాల్ టూల్స్ అంటే ఏవైతే ఈ చిన్న టూల్స్ ఏవైతున్నాయి చిన్న టూల్స్ చేయడానికి, అదే విధంగా డైస్ ఏవైతున్నాయి డైస్ అనేవి చేయడానికి, అదే విధంగా టెస్ట్ గేజెస్ అంటాం కదండి. ఓకే, ఈ టెస్ట్ గేజెస్ అనేవి చేయడానికి ఓవరాల్ గా టూల్ రూమ్ లేత్స్ ఏవైతే టూల్ రూమ్ లేత్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, అది వచ్చేసి మనకి టూల్ రూమ్ లేత్ కి సంబంధించి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇంకొక లేత్ ఏంటంటే టర్రెట్ లేత్స్ అంటామండి. ఓకేనా, టర్రెట్ లేత్స్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి మాక్సిమం ఏదైతే మనకి లేత్స్ ఏవైతున్నా లేత్స్ లో మనకి మెయిన్ గా యూజ్ అయ్యే లేత్స్ అండి టర్రెట్ లేత్స్. ఓకేనా, ఎందుకు ఈ టర్రెట్ లేత్స్ వచ్చేసి మనకి మెయిన్ గా యూజ్ అవుతాయి అంటే మనకి టర్రెట్ లేత్ అంటే ఏం లేదండి, ఇవి నార్మల్ గా హై ప్రొడక్షన్ రేట్స్ ఏవైతున్నాయి అంటే హై ప్రొడక్షన్ మనం ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఏవైతే ముందు మనం చెప్పుకున్న లేత్స్ ఏవైతున్నాయో ఆ లేత్స్ వచ్చేసి మనకి ఏంటంటే సంథింగ్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఒక లేత్ ఇలా ఉందని కూడా నాకు వచ్చేసి ఇప్పుడు అయితే ఇలా హెడ్ స్టాక్ ఉంది, దీనితో వర్క్ పీస్ అనేది నాకు ఏ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ వర్క్ పీస్ లో నేను వచ్చేసి అట్ ఏ టైం ఒకే ఒక ఆపరేషన్ చేయగలండి. నాకు వచ్చేసి కనుక చూసుకుంటే అయితే టూల్ ఉంది, ఈ టూల్ తో నేను ఏంటంటే నాకు ఇక్కడ వచ్చేసి ఒకే ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఉంది, దీన్ని వచ్చేసి మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటామండి. సో ఏదైతే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఉంది దీంతో వచ్చేసి మనం ఒకే ఒక ఆపరేషన్ చేయగలం, ఎందుకంటే నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ సింగిల్ ఒకే ఒక కటింగ్ టూల్ ఉంది, ఆ కటింగ్ టూల్ తో నాకు ఒకే ఒక ఆపరేషన్ అవుతుంది, ఆ ఆపరేషన్ మాత్రమే నేను చేయగలను. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి టర్రెట్ లేత్స్ ఏవైతున్నాయి టర్రెట్ లేత్స్ లో మనం ఇందాక ఇక్కడ టైల్ స్టాక్ అని చెప్పుకోవడం జరిగింది కదండి, ఇందాక లైన్ డయాగ్రామ్ ఇండికేట్ చేసేటప్పుడు ఇక్కడ టైల్ స్టాక్ అని చెప్పుకోవడం జరిగింది కదండి. ఈ టైల్ స్టాక్ ఏదైతుంది టైల్ స్టాక్ ని మనం రిమూవ్ చేసేస్తామండి. లేత్ యొక్క లైన్ డయాగ్రామ్ ఏదైతుంది ఇందాక మనం లేత్ యొక్క లైన్ డయాగ్రామ్ చూసుకున్నాం కదండి, ఈ లైన్ డయాగ్రామ్ లో మనకు వచ్చేసి ఇందాక మనం ఈ విధంగా చెప్పుకున్నాం కదండి, ఇది హెడ్ స్టాక్, ఇది వచ్చేసి మనకి కనుక చూసుకుంటే వర్క్ పీస్. అదే విధంగా మనం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇంకొక పార్ట్
మనం చెప్పుకోవడం జరిగింది. అది వచ్చేసి మనకి టైల్ స్టాక్. ఆ టైల్ స్టాక్ ఏదైతుందో ఆ టైల్ స్టాక్ మనం తీసేయడం జరుగుతుంది. ఆ టైల్ స్టాక్ చూసి మనం ఏంటంటే హెక్సాగోనల్ టర్రెట్ ఏదైతుందో హెక్సాగోనల్ టర్రెట్ మనం అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుందండి. అంటే హెక్సాగోనల్ టర్రెట్ అంటే మనకు వచ్చేసి ఈ విధంగా హెక్సాగోనల్ టర్రెట్ మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ ఏంటంటే ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే హెక్సాగోనల్ ఫేసెస్ ఏవైతున్నాయో హెక్సాగోనల్ ఫేసెస్ ఒక్కొక్క ఫేస్ దగ్గర మనకు వచ్చేసి ఒక్కొక్క టూల్ అని ఉండడం జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక టూల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఒక టూల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి డ్రిల్లింగ్ టూల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే బోరింగ్ టూల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే రీమింగ్ టూల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే సంథింగ్ ఒక డ్రిల్ బిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే ఈ పర్టికులర్ వర్క్ పీస్ ఏదైతే వర్క్ పీస్ పైన మనం ఏంటంటే సంథింగ్ ఎన్ని ఆపరేషన్స్ చేయొచ్చు అంటే మనం వచ్చేసి ఒక 6 ఆపరేషన్స్ ఏవైతున్నా 6 ఆపరేషన్స్ చేయొచ్చు. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ 6 టూల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే 6 ఆపరేషన్స్ చేయొచ్చు. అంటే మనకు వచ్చేసి అట్ ఏ టైం మనం వచ్చేసి ఇంకా టూల్ అనేది మనం చేంజ్ చేయాల్సిన పని లేదండి. ఏదైతే టర్రెట్ ఉందో టర్రెట్ ని మనం రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ గా ఏదైతే ఈ కటింగ్ టూల్ తో మనం ఏం చేయొచ్చు అండి, జస్ట్ చాంఫరింగ్ చేయొచ్చండి. ఓకేనా, చాంఫరింగ్ అంటే ఏంటో నేను చెప్తాను. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి దాని డయామీటర్ ఏదైతుందో డయామీటర్ తగ్గించవచ్చు. బట్ అంతకు మించి ఇంకేం జరగదు. బట్ ఏంటంటే ఇప్పుడు అదేంటంటే నార్మల్గా మళ్ళీ దీనిపైన మనం డ్రిల్లింగ్ అనేది చేయాలంటే మళ్ళీ ఈ టూల్ అనేది చేంజ్ చేసుకోవాలి, హెడ్ స్టాక్ లో ఇంకో టూల్ పెట్టుకోవాలి. మనకి బోరింగ్ చేయాలంటే మళ్ళీ ఆ హెడ్ స్టాక్ లో టూల్ చేసేయాలి, మనం వచ్చేసి ఇంకొక టూల్ పెట్టుకోవాలి. ఆ విధంగా కాకుండా ఈ టర్రెట్ ఏదైతుందో టర్రెట్ లో మనకు వచ్చేసి హెక్సాగోనల్ టర్రెట్ లో మనం పెట్టుకోవడం జరుగుతుందండి. ఈ హెక్సాగోనల్ టర్రెట్ లో మనకు వచ్చేసి ఓవరాల్ గా 6 టూల్స్ అని ఉండడం జరుగుతుంది. అట్ ఏ టైం 6 ఆపరేషన్స్ అయినా మనం ఏదైతే ఈ పర్టికులర్ వర్క్ పీస్ ఉందో ఈ పర్టికులర్ వర్క్ పీస్ పైన మనం ఫిట్ చేయొచ్చండి. ఓకేనా, సో ఓవరాల్ గా మనకి టర్రెట్ లేట్స్ ఏవైతున్నా టర్రెట్ లేట్స్ వచ్చేసి మనకి 2 విధాలుగా క్లాసిఫై చేయడం జరిగిందండి. ఒకటి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి క్యాప్స్టన్, ఓకేనా, క్యాప్స్టన్ లేట్స్ అంటాం. రెండోది కనుక చూసుకుంటే టర్రెట్ లేట్స్ అంటామండి. ఓకేనా, క్యాప్స్టన్ లేట్స్ అదే విధంగా టర్రెట్ లేట్స్ అనడం జరుగుతుంది. సో ఏవైతే ఈ క్యాప్స్టన్ లేట్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్స్టన్ లేట్స్ మనం వచ్చేసి మాక్సిమం బార్ వర్క్స్ ఏవైతున్నా అంటే పెద్ద పెద్ద వర్క్స్ ఏవైతున్నా ఆ బార్ వర్క్స్ మనం ఏంటంటే యూస్ చేయడం జరుగుతుంది. ఈ టర్రెట్ లేత్ ఏదైతుంది టర్రెట్ లేత్ మనం దేనికోసం యూస్ చేయడం జరుగుతుంది అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ చెక్కింగ్ హెవీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఈ హెవీ ప్రొడక్ట్స్ కోసం మనం ఏంటంటే ఈ టర్రెట్ లేట్స్ ని వాడడం జరుగుతుంది. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ప్రొడక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనకు వచ్చేసి టైం అనేది తగ్గుతుంది. ఎందుకంటే టూల్స్ చేంజ్ చేసే టైం అనేది మనకు తగ్గుతుంది. సో టూల్ చేంజ్ చేసే టైం తగ్గడం వల్ల మనకు వచ్చేసి ఆ టైంలో మనం ఏంటంటే ఇంకొక ప్రొడక్ట్ కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అందువల్ల మనకి ఏంటంటే ప్రొడక్ట్ ఏవైతుందో ప్రొడక్టింగ్ టైం అనేది మనకి తగ్గడం జరుగుతుంది. ఓకేనా, ఎక్కువ ప్రొడక్ట్స్ అయినా మనం తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి టర్రెట్ లేట్స్ ఏవైతున్నా టర్రెట్ లేట్స్ కి సంబంధించి మనకి ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్పెషల్ పర్పస్ లేత్స్ అండి. సో స్పెషల్ పర్పస్ లేత్స్ అంటే అందులో ఏముండదండి. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఆటోమేటిక్ లేత్ ఉంటుందండి. ఓకేనా, ఆటోమేటిక్ లేత్. రెండోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ లేత్ ఉంటుందండి. ఓకేనా, వీటిని మనం స్పెషల్ పర్పస్ లేత్స్ అంటామండి. ఓకేనా, సెమీ ఆటోమేటిక్ లేత్. ఓకేనా, సో ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఆటోమేటిక్ లేత్, రెండోది కనుక చూసుకుంటే సెమీ ఆటోమేటిక్ లేత్. సో ఆటోమేటిక్ లేత్ లో మనకి ఏంటంటే ఓవరాల్ గా మనకి నార్మల్ గా ఇప్పుడు ఏంటంటే ఈ ఆటోమేటిక్ లేత్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకి ఆటోమేటిక్ లేత్స్ లో మనం ఓవరాల్ గా ఏదైతే ఒక పర్టికులర్ లేత్ మిషన్ ఉందో లేత్ మిషన్ లో మనం జస్ట్ ఏదైతే ఒక పర్టికులర్ బార్ ఏదైతే ఉందో బార్ ని మనం ఫిట్ చేసి వదిలేస్తామండి. అంతేనండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ అనేది మనం ఫిట్ చేసి వదిలేస్తామండి. అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఆటోమేటిక్ లేత్ ఏం చేస్తుందంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఎంటైర్ వర్క్ పీస్ ఉందో ఎంటైర్ వర్క్ పీస్ నుంచి దానికి ఎంత లెంత్ లో మనం అది ఓవరాల్ గా మనం ఏదైతే కోడింగ్ ఉందో కోడింగ్ అనేది ఇచ్చేస్తామండి. సో కోడింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఓవరాల్ గా ఎంత లెంత్ లో దానికి ఏంటంటే మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి, ఏంటంటే అదే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇంకా రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని అవే చేసుకుంటుందండి. సో మొత్తం ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అంటే మనకి సైకిల్ అంటే మనకు వచ్చేసి ఒక ప్రోడక్ట్ కి మనం ఏంటంటే పర్టికులర్ గా ఏదైతే ఈ బార్ ఉంది ఈ బార్ ని మనం చేంజ్ చేయగలదు. ఎందుకంటే అది వచ్చేసి కంటిన్యూస్ గా తీసేసుకుంటుంది. మనం ఎటువంటి ఫస్ట్ మనం ఒక బార్ ఏదైతుందో ఆ బార్ ని మనం ఫిట్ చేసేస్తే అంటే వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ మనం ఫిట్ చేసేస్తే అదే ఇంకా కంటిన్యూస్ గా తీసుకోవడం జరుగుతుందండి. బట్ ఏదైతే సెమీ ఆటోమేటిక్ ఏదైతుందో మనకు వచ్చేసి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది తయారైన తర్వాత ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ మనం లేత్ మిషన్ నుంచి తీయాలి. ఇంకొక ప్రోడక్ట్ ఏదైతుందో ఇంకొక ప్రోడక్ట్ మనం ఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ అదే అయిపోయిన తర్వాత ఇంకొక ప్రోడక్ట్ అనేది మనం తీయాలి. మళ్ళీ ఈ ప్రోడక్ట్ ఏదైతుందో ఈ ప్రోడక్ట్ మనం ఇన్స్టాల్ చేయాలి. అంటే దీనిపైన ఆపరేషన్స్ చేయించడానికి. ఓకేనా, సో మనకు వచ్చేసి ఆటోమేటిక్ లేత్ ఏదైతుందో ఆ పర్టికులర్ ఇది మనకు ఉండదండి. ఓవరాల్ గా మనం ఏంటంటే ఒక పర్టికులర్ ఏదైతే వర్క్ పీస్ ఉందో దాన్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేసేసిన తర్వాత అది దాని అంతటా అదే ఆపరేషన్స్ అనేవి ఓవరాల్ గా చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఆటోమేటిక్ ఆ లేత్స్ ఏవైతే వచ్చేసి మనకి హై స్పీడ్ లేత్స్ అండి. దాంతో పాటుగా ఏవైతే ఇవి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మాక్సిమం ప్రొడక్షన్ లేత్స్ అండి. ఓకేనా, ఏవైతే హెక్సాగోనల్ లేత్స్ ఏవైతే అంటే మనకు టర్రెట్ లేత్స్ ఏవైతే ఉన్నాయో టర్రెట్ లేత్స్ తో కాకుండా మనకు వచ్చేసి దీన్ని మనం ఏంటంటే హెక్సాగోనల్ లేత్స్ అన్నాం. వాటితో పోల్చుకుంటే వచ్చేసి ఏంటంటే మాక్సిమం ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఏవైతే టర్రెట్
లేత్స్ ఏవైతున్నాయో టర్రెట్ లేత్స్ తో పోల్చుకుంటే మనకు వచ్చేసి ఇవి మాక్సిమం ప్రొడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వీటిని మాక్సిమం ప్రొడక్షన్ లేత్స్ అని కూడా అనడం జరుగుతుంది. బట్ ఏవైతే ఈ సెమీ ఆటోమేటిక్ లేత్స్ ఏవైతున్నాయో వచ్చేసి మనం ప్రొడక్ట్ తీసి మళ్ళీ ప్రొడక్ట్ అనేది ఇన్స్టాల్ చేసి మళ్ళీ దానికి ఏంటంటే కోడింగ్ అనేది తీసుకొని మళ్ళీ ప్రొడక్ట్ తీసి మళ్ళీ ప్రొడక్ట్ అనేది పెట్టుకొని మళ్ళీ దానికి కోడింగ్ అనేది తీసుకొని మనకి టైం అనేది పడుతుంది. సో అందువల్ల మనకు ఆటోమేటిక్ లేత్స్ తో పోల్చుకుంటే సెమీ ఆటోమేటిక్ లేత్స్ అనేది కాస్త టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి. సో మనకు వచ్చేసి ప్రొడక్షన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఆటోమేటిక్ లేత్స్. ఓకేనా. సో ఏవైతే మనకి స్పెషల్ పర్పస్ లేత్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ పర్పస్ లేత్స్ మనం వచ్చేసి ఓవరాల్ గా ఏం తయారు చేయొచ్చు అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే రైల్వే యాక్సిల్స్ ఏవైతున్నాయి ఓకేనా, రైల్వే వీల్స్ ఓకేనా, రైల్వే వీల్స్ ఏవైతున్నాయి రైల్వే వీల్స్, నెక్స్ట్ కనుక చూసుకుంటే వాటికి మధ్యలో ఉండే యాక్సిల్స్ ఏవైతున్నాయో యాక్సిల్స్, నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రాంక్ షాఫ్ట్స్ ఏవైతున్నాయో క్రాంక్ షాఫ్ట్స్, ఓవరాల్ గా మనం ఏంటంటే ఇవి మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చండి ఏవైతే ఈ స్పెషల్ పర్పస్ లేత్స్ ఏవైతున్నాయో స్పెషల్ పర్పస్ లేత్స్. ఓకేనా. సో ఓవరాల్ గా మనకు వచ్చేసి ఇవి వచ్చేసి టైప్స్ ఆఫ్ లేత్స్ అండి. ఓవరాల్ గా మనకి ఏంటంటే మాక్సిమం మనకి ఏంటంటే తెలియాలండి. ఓకేనా. మనకు వచ్చేసి వాడు ఏంటంటే డిఫరెంట్ గా సిలబస్ లో అడగడం జరిగింది. మనం ఏంటంటే మాక్సిమం ఒకేసారి చెప్పేసుకోవడం జరిగింది. ఓకేనా. సో మనకు వచ్చేసి ఇవి టైప్స్ ఆఫ్ లేత్స్ అండి. ఇది వచ్చేసి జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అండి. ఓకేనా. లేత్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ లేత్స్ లో టైప్స్ ఏవైతున్నాయి లేత్స్ లో టైప్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయి. ఓకేనా. ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ అండి. మనం వచ్చేసి ఓవరాల్ గా మనకి లేత్ లో మెటల్ రిమూవ్ రేట్ కూడా ఏ విధంగా జరుగుతుందో మనం చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనా. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే క్రాస్ సెక్షన్, క్రాస్ ఫీడ్, అదే విధంగా లాంగిట్యూడినల్ ఫీడ్ మనం చెప్పుకోవడం జరిగింది. అంటే మనకు వచ్చేసి రొటేటింగ్ వర్క్ పీస్ ఏదైతుందో రొటేటింగ్ వర్క్ పీస్ నుంచి మనకి మెటీరియల్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. వర్క్ పీస్ సర్ఫేస్ ఏదైతుందో సర్ఫేస్ నుంచి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే లేత్స్ ఉన్నాయో లేత్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ అండి. మనం నెక్స్ట్ క్లాస్ ఏదైతుందో నెక్స్ట్ క్లాస్ మనం వచ్చేసి లేత్ యొక్క పార్ట్స్ ఏవైతున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కోసం మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా. సో ఓవరాల్ గా ఏవైతే ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదంటే మన వాట్సాప్ గ్రూప్ లో వాటిని రైజ్ చేయండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు నేనే ఏమైనా తప్పులు చెప్తే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి, అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే లేత్ పార్ట్స్ ఏవైతున్నాయో లేత్ పార్ట్స్ కోసం మనం అయితే డిస్కస్ చేద్దామండి. సో ఓవరాల్ గా ఏదైతే ఈ నెక్స్ట్ పార్ట్ ఉందో నెక్స్ట్ పార్ట్ తో నేనైతే ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.